పడ్డం అవన్నీ వెంటనే ఫ్రాక్షన్స్ ఆఫ్ అయిపోయాయి. మంత్స్ లోనే. మంత్సే పెద్దగా ఇయర్స్ గ్యాప్ తీసుకున్నా కొంచెం ఒక ఎన్ని క్లారిటీ ఇయర్స్ లవ్ ఉండేదేమో. మీది? ఎన్ని ఇయర్స్ లవ్? లవ్ ఇయర్స్ దాకా వెళ్ళలేదు అసలు. ఓకే, జస్ట్ మంత్స్ గ్యాప్ లో లవ్, ఆ. పెళ్లి అంతా. ఓకే, క్లాషెస్ ఏ టైంలో వచ్చాయి మీకు ఈ ప్రెగ్నెన్సీ అమ్మాయి పుట్టిన తర్వాత? ఇంకా పాప పుట్టింది తర్వాత అంటే ఇంకా అప్పటి నుంచి కొంచెం ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఆ, ప్రతిదానికి ఏదన్నా నాకు మరి ఎక్కువ ఏమైనా ఇబ్బంది అంటే నాకేమో ఒకరి కింద అంటే చేయి చాచడం ఇష్టం ఉండదు. ఇంకా పెద్దగా స్టడీ ఇది లేదు. తర్వాత ఓకే స్కూల్లో చెప్పుకుంటూ ఇద్దరం పర్లేదు ఉన్న కాడికి ఏదో ఏదుంటే అది తినేసి ఉండడం, అడ్జస్ట్ అవుతూ అట్లా అట్లా లైఫ్ అడ్జస్ట్ అవుతూనే వస్తున్నాం. మరీ ఇది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి అడ్జస్ట్ అవుతుంది. కాకపోతే నా అల్లరిని నన్ను కూడా కొంచెం భరిస్తుండేలే తను కూడా. కాకపోతే ఏమో టైం బ్యాడ్ అనుకుంటా. తర్వాత నేను ఈవెంట్స్ అది ఇది కూడా ఇంకా వెళ్ళడం స్టార్ట్ చేసిన. అంటే ఎప్పుడు చాలా ఇంకా తర్వాత ఈవెంట్స్ అది ఇది అన్నట్టు స్టార్ట్ చేశాను. ఇంకా కొంచెం అక్కడ నుంచి స్టార్ట్ అయింది మా మధ్య దూరం. అంటే ఇంకా మధ్యలో వేరే పర్సన్స్ ఇన్వాల్వ్ ఎంట్రీ అవడం. ఓకే, తెలుసో తెలియకో నావి కూడా కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు. కాకపోతే చేశాను, అది ఒప్పుకున్నాను కూడా. అంటే కావాలని చేసింది కాదు. ఏ తప్పు చేసి ఉంటారు ఆయన విషయాల్లో మీరు? ఇంకా ఏమో అంటే ఇప్పుడు బయటికి వెళ్తే మనం నచ్చినా నచ్చకపోయినా కొన్నిటికి మనం ఒప్పుకోవాల్సి ఉంటది. అంటే ఇప్పుడు నేను యాక్టింగ్ ఫీల్డ్ ఎంచుకున్నా. నాకు అక్కడ నచ్చినా నచ్చకపోయినా వాళ్ళతో కలిసి ఉండాల్సి వస్తుంది, స్టే చేయాల్సి వస్తుంది. అలా టైంలో కొంచెం అంటే కొన్ని తెలియకుండా కొన్ని మిస్టేక్స్ అయిపోయాయిలే. నాది కూడా మిస్టేక్ ఉంది. బట్ తన్ని అంత నమ్మాను. ఏం చేసినా ప్రతిదీ చెప్పుకున్నాను, తనకి షేర్ చేసుకున్నాను. నాకు అంటూ ఉంది ప్రపంచం అంటే తను మాత్రమే. నేను ఇంకెవ్వరు అందరు చెప్తుండే నువ్వు ఇప్పుడు సంపాదిస్తున్నావు, రూపాయి నీకంటూ పెట్టుకో, పక్కన పెట్టుకో. నా భర్త దగ్గర నేను ఎందుకు సీక్రెట్ అంటే ఇది నాకు అదో అలవాటు ఉంది. అంటే ఎవరైనా నమ్మితే నాకంటే ఎక్కువ వాళ్ళని నమ్ముతాను, ఇంకా ప్రాణం పెట్టేస్తాను అక్కడ. కానీ ఆ నమ్మకం అట్లా ఎక్కువ నమ్మడం వల్ల నేను చాలా దెబ్బలు తిన్నా. ఏమో మొత్తానికి అయిపోయింది ఆ లైఫ్, ఎండ్ అయిపోయింది. తనకు అంటే తెలియకుండానే నన్ను కొంచెం ఇదిగా ఫొటోస్ అది ఇది అని తీసి నన్ను బ్లాక్మెయిల్ చేసి ఇది చేసుకోవాలని చాలా పర్సన్స్ కొంచెం ఒక్కొక్క దగ్గర ఒక్కోలాగా ఉన్నారు మనుషులు. మీ ఫొటోస్ అంటే వల్గర్ గా ఉన్న ఫొటోస్, న్యూడ్ గా ఉన్న ఫొటోసా? అసలు నాకు తెలియకుండా జరిగిపోయిన ఫొటోస్ అంటే నార్మల్ గా ఇంకా ఇప్పుడు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. నా ఫ్రెండ్స్ తో కొంచెం పార్టీ లాగా చేసుకొని ఆ టైంలో నాకు అంటే తెలియకుండానే కొన్ని నాకు తెలియకుండా ఇంకా సపోర్ట్ ఎవరు చేశారో తెలీదు, క్లారిటీ లేదు, నాకేమీ గుర్తులేదు. అలాంటి అన్ని కూడా పెట్టుకొని ఆ ఫొటోస్ జస్ట్ దాంట్లో మాత్రమే చూసి ఎవరు చేశారు ఈ పర్సన్స్ అని తెలుసు, చేసిన పర్సన్. మరి మీరు వెళ్ళి అంటే ఆ ఫొటోస్ తీసి మీ హస్బెండ్ పంపడం జరిగిందా? అంటే ఈవెంట్స్ పరంగా కాబట్టి ఆ బయట చిల్లర్ లైఫ్ నాకు పెద్దగా నేను ఎక్కువ పర్సనల్ తీసుకోలేదు. నా పర్సనల్ లైఫ్ కి ఎఫెక్ట్ అవ్వద్దు అని నేను లైట్ తీసుకున్నాను. ఏం చేసుకున్నా సరే దేవుడు ఉన్నాడు చూసుకుంటాడులే. ఇలా నాకు తెలియకుండా నా గురించి ఇంత బ్యాడ్ గా ఇది చేస్తే ఓకే, ఇంకా అదొకటి. కాకపోతే ఎంత నమ్మి ప్రతిదీ నేను షేర్ చేసుకుంటున్నా, నేను ఎక్కడ ఉంటున్నా, ఏం చేస్తున్నా అన్ని నీకు తెలుసు, నీకు చెప్పుకున్నాను. నువ్వు తెలిసి కూడా ఏం తెలియనట్టు. అయ్యో, ఇంకే కొంచెం ఎక్కువనే గేమ్ ప్లే చేసినట్టు అనిపించింది. నమ్మాను. ఆ పుకార్లు ఎలా ఉన్నాయంటే ఇంకోని పెళ్లి చేసుకున్నానని. బాధపడకండి. సరే అయిపోయింది. తను అంటే ఇదంతా నన్ను ఇలా పంపిస్తూనే తను ఇంకో పర్సన్ కి దగ్గర అయిపోయి తను పెళ్లి చేసుకుని తను ప్రెగ్నెంట్ ఉన్న విషయం నాకు తీరా మా కేసు పెద్దగా అయినప్పుడు మీ హస్బెండ్ మీరు ఈవెంట్స్కి వెళ్తున్న టైంలో వేరే వాళ్ళతో ఉండి కానీ నాకు అవన్నీ తెలీదు. అంటే గుడ్డిగా నేను ఇది కావాలి అంటే వెంటనే చూసుకోవడం, లేకుంటే అమౌంట్ పంపించడం. పిల్లలకి బాలేని టైంలో కూడా ఒక్కొక్కసారి నేను పక్కన ఉండే సిచ్యువేషన్ లేదు. ఇంకేదున్నా మమ్మీ తన పైన కొంచెం ఎక్కువ ఆధారపడ్డా. నేను పేరు కన్నాను కానీ మొత్తం తనే ఎక్కువ చూసుకుంది. ఇంకా వాళ్ళ సపోర్ట్ వల్ల ఇప్పుడు వరకు అయితే కొంచెం ఇలా ఉంటున్నాను. ఇంకా ఇప్పుడు కూడా పిల్లలు అమ్మ దగ్గరే ఉంటారు.
తన లైఫ్ తను అలా అంటే నచ్చింది అన్నప్పుడు ఇంత రిస్క్ చేసి అందరిని ఇది చేసిన పర్సన్ ఈరోజు ఏమీ తెలియని సింపుల్ గా వయసులో వద్దు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా నా గురించి కాదు పిల్లల గురించి అయినా ఆలోచించంటే లేదు. తన మైండ్ మొత్తం ఇంకా ఏమో మీ ఇలా మీ హస్బెండ్ వేరే వాళ్ళతో ఉన్నట్టుగా మీకు ఎప్పుడు డౌట్ గానీ అసలు ఇప్పుడు అసలు ఐడియా కూడా రాలేదా ఇలా వేరే వాళ్ళతోనే ఉంటున్నాడు ఒక రిలేషన్ అవుతుందనేసి? లేదు. అంటే నేను ఈవెంట్స్‌కి వెళ్తే పిల్లల్ని చూసుకుంటుండే. తను ఇంట్లో హుహు. ఉండేవాడు. అంటే ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక ఇష్యూ జరగడం వల్ల మేము అచ్చంపేట వదిలేసి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోయినాం కంప్లీట్‌గా. ఓకే. ఓకే. ఇంకా ఎందుకు ఏ యాక్సిడెంట్ అయింది? అంటే అది కావాలని చేసింది కాదు. దసరా పండగ రోజే ఆహ్, వెళ్తున్నాము. అంటే సడెన్‌గా బైక్ అడ్డం వచ్చి బాబు చనిపోయాడనమాట. ఓహ్ మై గాడ్! ఇంకా కేస్ నుంచి తను బయట తను వస్తే చాలు బయటికి అన్నట్టు ఆ రోజు అది నరకం అసలుకు. ఇంకా అంటే తను ముస్లిమ్స్ వాళ్ళ అబ్బాయి. అబ్బబ్బా! యాక్చువల్‌గా అచ్చంపేటలో కొంచెం మాకు వాళ్ళకి కొద్దిగా ఒక రకంగా ఉంటది. అంటే ఏదో కావాలని చేసినట్టు తనని ఏదో ఇది చేస్తున్నారు. ఎక్కడ ఏం చేస్తారో అని భయపడి ఈ సడెన్‌గా అప్పుడు షిఫ్ట్ అయిపోయాం. ఇంకా హైదరాబాద్‌కి హైదరాబాద్ వచ్చేసాను. టోటల్‌గా. నా రిలేటివ్స్ ఇంటికే వచ్చి హ్మ్. ఉండిపోయి అక్కడ వాళ్ళ దగ్గర పెట్టి నేను మళ్ళీ ఈవెంట్స్‌కెళ్ళిపోయి హ్మ్. తను బాగా భయపడిపోయాడిగ. ఇంకా తను ఏం చేసే సిట్యుయేషన్ లేదు. ఇప్పుడు నా ఊర్లో నేను అవును. ఉండలేకపోతున్నాను అని. తనకు కూడా అంటే పెద్దగా వేరే బయట ప్రపంచం తెలీదు. ఇంకా ఏదన్నా ఓకే టోర్నమెంట్స్ టైమ్‌లో వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. అదే అక్కడే ప్రపంచం. ఇంకా బతకలేను అన్నట్టు తను కూడా ఒక ఇదైపోయాడు. కాకపోతే సపోర్ట్‌గా నేను ఉన్నాను గదా! అని చెప్పి ఒక ధైర్యం ఇచ్చి, అప్పుడు నాకు తప్పలేదు కొన్ని విషయాలు ఈ పరంగా నేను ఇది మంచా, చెడా ఇవన్నీ ఆలోచించలేదు. నా భర్తను సేవ్ జేసుకోవాలి. నా పిల్లల్ని నేను జూసుకోవాలి. వాళ్ళకు అవన్నీ ఏం జేయాలన్నా కేవలం ఇవన్నీ మీకు డబ్బులుండాలి. తెలుసా? హ్మ్. మీ మీ హస్బెండ్ తెలుసా? మీరు ఇలాగా కష్టపడుతున్నట్టు ఈవెంట్స్‌కెళ్తున్నట్టు అన్నీ తెలుసు. తెలిసే తెలుసు. చేశారు. సో, తెలిసి కూడా ఆయన మీతో తెలిసి 2 ఇయర్స్ బానే ఉన్నారు. అంటే ఇంత డ్రామా ప్లే జేస్తారని నాకు తెలీదు. కాకపోతే నమ్మానంతా. నాతో హస్బెండ్. మంచిగా ఉంటూనే నన్ను సపోర్ట్ చేశారు. ఎవరు చూడరు, ఎవరు పెట్టరు, ఎవరు ఇది కారు. మనం ఏం చేసుకున్నా అందరూ అంటే ఏమంటారు అంటే వాళ్ళు చూడలేక కొంచెం మన మధ్యలో ఏదో పెట్టాలని అవును. చూస్తున్నారు. నువ్వేం ఎవరిది ఏం పట్టించుకోకు. అట్లా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అందుకు ఇంకొంచెం ఎక్కువ పిచ్చిదానిలాగా నమ్మాను అనిపిస్తది. సర్లే ఇంకా కాకపోతే ఏదో తీసుకొచ్చి రోడ్ మీద వదిలేసినట్టు వదిలేసిపోయాడిక. అయిపోయింది. ఇప్పుడు మీ హస్బెండ్ అంటే ఎన్ని ఇయర్స్ అయిపోయింది మీ ఇద్దరి క్లాషెస్?